మరి ఆడుకోతావు బడికోతా పర్లేదేం లేదు నడు పర్లేదేం లేదు వాడు ఆటపోయింది అయ్యిందిరా వాడు క్రికెట్ అనుకుంటా పొద్దుగా మేకలకు యాడుకోతున్నా సుమేక మేకలు మేకల కాడికి పోతున్నా కానీ రేపు 2 రోజులు హైదరాబాద్ పోయేది ఉంది పోతావా 2 రోజులు 2 రోజులు కూలి కట్టిస్తా కానీ ఎందుకు మళ్ళా రాలేదా నీళ్ళ పోతున్నావు వచ్చినప్పుడు నువ్వు తెల్ల ఉంటావు వచ్చినప్పుడు తెల్ల ఉంటావు నువ్వు ఇంటికాడ కానీ పరా టిఫిన్ దే నడు నువ్వే నాడు కాదు నువ్వే ఎడుకోతావు పల్లెదేం లేదు నడు నడు మేకలు లేవు నేను రాను నా కాలు గుంజుతున్నాయి నేను రాను నా కాలు గుంజుతున్నాయి ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది చూసుకుంటా ఉండు నేను పోయి అన్నం తోలుకొస్తా సరేనా మేకలు అక్కడ పోయిగాల చూడు పొద్దుగా ఆడ పనికోయేది ఉండే కన్ననలు కోయేది ఉండే పని కాలే ఏం కాలే రావేంద్ర రాబో మరి ఆడుకోతావు నన్ను ఆడుకున్నా చాలుగా నడు
నువ్వు పిల్ల కంటే సన్న పిల్లగాడైనా సరే నడువా. నేను రాను, నాకు రాదు అది. పడతాయి మన నువ్వు తమాషా చేస్తే ఆడుకొని పోతా. ఆడుకొని కావద్దు వాళ్ళ కంటే అయ్యమ్మ తెచ్చి పెడతారు. నేను రాను. ఏయ్ నడరా. ఏయ్! నడువా. ఆ పిల్లని వదిలేసి మేకల కాడ పిల్లని వదిలేసి వస్తే తమాషా చేసుకుంటా క్రికెట్ అని పిల్ల తిరుగుతున్నాడు ఊళ్ళో. తమాషా చేస్తున్నావు నా దగ్గర. అడుగు చక్కగా అయితే నువ్వు తల్లిక్కరా. ఏకలు పిల్లలకి రోజు ఇలా పని పని బంద ఎంత బంద. నేను రానంటే నువ్వు ఊకే రమ్మంటావు. కమలా సార్ నేను 4కే పోతా చూడు. యాడికి దోశ పోతాడు అసలు నేను 4కి? ఆడుకోనికే పోతా. నేను రాను. నేను 4కే పోతా. ఏంటికి 4కి ఎందుకో? క్రికెట్ ఆడుకునేది ఉంది. మా పిల్లలు మా దోస్తులు వస్తారు, నేను పోతా. ఆడతావా క్రికెట్? గడికి ఊకే రమ్మంటావు. నేను రాను. నన్ను నడు పా 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 మేకలు నడు. అమ్ముకో, నువ్వు మేకలు అమ్ముకో. నేను రాను. నేను రాను, నాకే రాను. ఇష్టం నువ్వు అమ్ముకో, మేకలన్నీ అమ్ముకో. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. ఐ మేకలు మలుపురా. ఏయ్ ఇక్కడ మలుపు. నేను గీర్ దాకా వేస్తా గన్యాలకు. ఆ చెల్లెలు ఇట్లా భద్రం. ఆ మేకలు అక్కడ పోకుండా చేల పడకుండా చూసుకో. గొడ్డలు ఇట్లా పెడుతున్నా చూడు. మేకలు అన్ని మేకలు ఇటుకెళ్ళి పెట్టి పసులు గడ్డి ఎట్లా ఉంటుంది మేకలు? కావద్దు మీది. అన్నా మా అన్న కొట్టినా. మీ అన్న కొడితే మీ తమ్ముడు కొడితే మరి గడ్డి దొక్కితే మరి ఎట్లా? మేకలు గడ్డి దొక్కితే పసులు తింటే అల్లి మేకలు అల్లి పోతాం కాదు. ఒక పూట మేకలు మీరు మేకలు పట్టుకోండి. ఎవరన్నా తొలకరా పో. మేకలు ఇంట్లోకి వేసుకురా. మా అన్న వస్తా, మా అన్న వస్తాడు. లూటి పోయింది అని వచ్చింది ఎట్లా కొడతారు మీ అన్న? మళ్ళీ రావణ మళ్ళీ ఇట్లా వస్తే బాగుండదు. ఎవరు కొడుకున్నా మళ్ళా కొడుకు మళ్ళీ నువ్వు ఆడ నుండి నరసాపిల్ల కానీ ఇటు వచ్చినావు. ఆవులో లేవని మేకలు మళ్ళీ ఇట్లా ఇట్లా కానొస్తే మళ్ళీ బాగుంది అని మేకలు అని ఏం అలవాటు ఇది అలా పెట్టి ఇటుకెళ్ళి 60-70 మేకలు పెట్టుకొని పిల్లలు పసులు మేయకుండా గడ్డలు ఎదురలేదు. మీరు మళ్ళీ రాకారు ఇక్కడ బాగుంది. నేను మళ్ళీ వచ్చేవరకు ఇటుకెళ్ళి ఉండేవాడు మరి. తిన్న అన్నం తిన్న పోదాం. మేకలు పోతున్నాయి. తిన్నమ్మా పటు తిను తిను తినరా తిను పోదాం. ఆదా మేకలు తిన్నాయన పోదాం. తినమ్మా తిను. ఇక్కడ మలిపారా? ఇక్కడ మలుపురా. అరే పోతాయి అందులోకి పోతాయి చేనులోకి పోతాయి. నోడా చెల్లెలు తింటలేదు. అన్నం తినిపించి అన్న ఇంత ఉంది అన్నం తిని తొందరరా మేకలు పోతున్నాయి. నేను పోతున్నా. తొందరరా. ఎందుకు రాలి అన్న నన్నే కదరా పుట్టింది. తిను తిండు. నిన్ను అన్న ఒక్క మాట కూడా అన్నాడు రా. ఎందుకు అలుగుతావు? తిండు. అరే అన్నం లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేవు నువ్వు. అన్న మీదనే కోపం అరే నీకు. నువ్వు నవ్వుతూనే అన్న బాగుంటాడు రా. తిను. మా చెల్లి నవ్వుతుంది ఇప్పుడు. అరే సాయంత్రం నువ్వు కూడా వస్తావారా నాతో పాటు 4 గంటలకి పోయి ఆడుకుందాం. ఇంకా కొంచెం తొందర వెళ్ళిపో. సరేదమ్మా పోదాం.
మీద అలగొద్దురా, సరేనా? సరే చెప్పు, సరే చెప్పు. సరే. మలిపేస్తుందా? అరే అవి ఇక్కడ మళ్ళీ అయిపోయినావు. ఆడ మేస్తుండే. దా దా, అరే ఆ షేర్లో పడగలరా? ఆడ ఒడ్డు మేస్తుంటే మన మేకలు, ఒక ఆయన మన మేక పిల్లని పట్టుకున్నాడు. ఎవరైనా? అదే పెద్దరాముల సన్నాయ కొడుకు. వాడేమో తమాషా అనుకుంటున్నాడు. మొన్న అట్లే మేకల కాడికి వచ్చిండు, అంత తలకాయనే నరుకుతా. మళ్ళా చెల్లెల్ని ఏ ఊరి పిల్ల నీది అని అంటున్నాడు. వాని సంగతి చెప్తాగు, వాడు కనవాడని ఊళ్ళో. వాడు ఏమో అనుకుంటున్నాం మళ్ళా. చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. ఏం మంత్రి గారు బాగున్నారా? బాగానే ఉన్నాను సార్. హాయ్ సీత, గుడ్ ఈవినింగ్. బాగున్నావా? గుడ్ ఈవినింగ్ సార్. ఏం మంత్రి గారు సీతను స్కూల్కి పంపట్లేదు? ఈ మేకలు ఉన్నాయి, ఆ పంపనీకే వీలైతే లేదు. ఇంకా ఆయన చదివించారు, బహుమతి లేదు సార్, నాకు ఏం రాదు. దా దా. స్కూల్కి వస్తే గవర్నమెంట్ ఎన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది పిల్లలకు. ప్రతిరోజు మధ్యాహ్నం పూట భోజనం ఇస్తుంది, సంవత్సరానికి 2 జతల బట్టలు ఇస్తుంది, షూస్ ఇస్తుంది, రోజు తప్పించి రోజు గుడ్డు పెడుతుంది, అరటి పండ్లు ఇస్తుంది, చక్కటి చదువు మంచి విలువైన విద్యను అందిస్తుంది. ఈ గవర్నమెంట్ ఏమి ఇచ్చినా నా ఖర్చు నాకు ఉంటుంది కదా సార్. పొద్దుగాల లేపాలి, మళ్ళీ ఆమెను తయారు చేయాలి, ఆమెకు జడలు వేయాలి, బడికి పంపాలంటే ఇక ఇదంతా నాకు మేకల కాన్నే అవుతుంది. మేకల కాన్నే అవుతుంది. ఇంకా ఈ తోలేనికే వీలు కాకనే కదా ఇక అంతా. చూడు బద్రి గారు, మన నాయనల కాలంలో ఒక వయసుకు విలువ ఇచ్చేవాళ్ళు. ఈ కాలంలో చదువుకుంటేనే విలువ. బద్రి గారు, నువ్వు చిన్నప్పటి నుంచి మేకలు గొర్రెలు కాస్తున్నావు కదా, నువ్వు ఎక్కడైనా సరే ఎవరి దగ్గర అయినా సరే నువ్వు ఎంత గౌరవం సంపాదించుకున్నావు, ఎంత విలువ సంపాదించుకున్నావు. ఓ కండక్టర్ కావాలన్నా, కలెక్టర్ కావాలన్నా, ఓ డాక్టర్ కావాలన్నా, స్కూల్ సెప్రాస్ కావాలన్నా, ఓ టీచర్ కావాలన్నా కావాల్సింది చదువే ముఖ్యం. నేను కూడా అలాంటి చదువుకుని ఒక టీచర్ని అయినా ఈరోజు. చూడు బద్రి గారు, చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, చదువు ఒక మనిషికి ప్రశ్నించలేని క్రమశిక్షణను నేర్పిస్తుంది. ఇప్పుడు చదువుకుంటేనే విలువ. ఓ కండక్టర్ కావాలన్నా, కలెక్టర్ కావాలన్నా చదువు అవసరం. చదువు మనిషిని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. అమ్మనవుతానమ్మా, అమ్మలోని సగమై నేనున్నా. ఆ ప్లేట్ పెట్టుకో అమ్మా. నీళ్ళ బాటిల్ నింపి పెట్టిన చూడు. చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, సాయంత్రం స్కూల్ కానండి రాగానే. సరే మరి, బాయ్. నేను చదువుకునే వయసులో నాకు చదువు విలువ తెలియలేదు. తెలిసాక నా చెల్లిని చదువులేని పేదదాన్ని చేయలేను.